నమస్తే. నోవెల్ కాన్సెప్ట్కి స్వాగతం. నేను మీ అరణి పాకల్పాటి. మంచుముత్యం వింటున్నాం కదా. ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇక కథలోకి వెళ్తే, కిసు కిసు కిషోర్ ఈ లోకంలో లేనట్లుగా చదువుకుంటున్నాడు. ఉదయ పిలుపు అతడి చెవిలో పడనే లేదు. మళ్ళీ పిలిచింది ఉదయ. కిషోర్ పలకలేదు. చెవి పట్టుకు మెలితిప్పుదామనిపించింది ఉదయ్కి. ఊహు, ఇలా కాదు అనుకొని తోటలోకి వెళ్ళి కొబ్బరాకు బాకాగా చుట్టి తెచ్చి కిషోర్ చెవి దగ్గర ఊదింది. అతడు ఉలికిపాటుతో ఈ లోకంలో పడ్డాడు. పడి ఊరుకోలేదు. ఉదయ నిడుపాటి జడ పట్టుకొని చదువుకుంటున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దన్నానా అని చిరాకు పడ్డాడు. నువ్వు చదువుకోనిదెప్పుడు బాబు? చదువు చదువు అని 24 గంటలు చదువే నీకు. మనిషికి చదువన్నది ఎంత విలువైనదో నువ్వేగా నాకు రంగరించిపోసింది. అలాగని పిచ్చెక్కేటట్లు చదువుతారా ఎవరైనా? ఉదయ కళ్ళల్లో తిరగబోతున్న నీళ్లు చూసి తన కోపాన్ని గాంభీర్యాన్ని తగ్గించుకున్నాడు కిషోర్. పిచ్చెక్కుతున్నది నీకా నాకా అన్నాడు నవ్వులాటగా. నీకెందుకు ఎక్కుతుంది? మంచి మార్కులు తెచ్చుకొని మంచి స్టూడెంట్ అనిపించుకుంటావు. సరదాగా మాట్లాడాలంటే ఒక్క 5 నిమిషాలు కూడా తీరిగ్గా కనపడవు. నిన్ను చూస్తుంటే పిచ్చి నాకెక్కుతుంది. మరి ఏం చెయ్యాలి ఉదయ? బుక్ షాప్ చూసుకోవడం, కాలేజీకి అటెండ్ కావడం పోగా నాకు చదువుకోవడానికి మిగిలే టైం చాలా తక్కువ. సరదాగా గడపడం నాకెలా సాధ్యం చెప్పు? కష్టజీవిలా అతడు పెట్టిన ఫోజు ఉదయకి చెప్పలేని చికాకు తెప్పించింది. నీకింత పట్టుదల ఏమిటో నాకు అర్థం కావడం లేదు కిసు. డాడీ నీ చదువుకు ఇతర అవసరాలకు సాయం చేస్తానని అంటూనే ఉన్నారు. నువ్వెందుకు నిరాకరిస్తున్నావు? అసలు నువ్వు చదువుతున్న డాక్టర్ చదువుకే ఎంతో శ్రమపడాలి. మళ్ళీ బ్రతకడానికి, చదువుకు కావలసిన డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడుతున్నావు. అంత కష్టపడవలసిన అవసరం ఏముందో నాకు తెలియటం లేదు. మీ నాన్నగారి సహాయం స్వీకరించే పక్షంలో మా నాన్నగారి నుండే నాకు కావలసింది పొందలేనా ఉదయ? శిఖరం మీద చూపు నిలిపి ఆ శిఖరం అందుకోవాలని శ్రమ పడుతూ ప్రాకడంలో ఎంత ఆనందం, తృప్తి ఉంటాయో నీకు చెప్పినా అర్థం కాదు. అమ్మా నాన్న గారాబం ఎంత చెడగొట్టిందో ఈ శ్రమజీవనం నా జీవితాన్ని అంత మెరుగుపెడుతుంది. పాశ్చాత్యుల సంస్కృతి సాంప్రదాయాలు మన జీవితాల్లోకి ఇంతగా చొచ్చుకు వచ్చాయే. మరి పిల్లల విషయంలో వాళ్ళ పద్ధతులను మన వాళ్ళు ఎందుకు అనుసరించడం లేదో నాకు అర్థం కావడం లేదు. హాస్టల్ ఫీజులకు, బెల్ బాటమ్ సూట్లకు, శంకుమార్కు లుంగీలకు, సినిమాలకు, షికార్లకు దండిగా పాకెట్ మనీ అందిస్తూ పిల్లల్ని ఇంత షోకిలాలుగా, సోమరిపోతులుగా మారుస్తున్న తల్లిదండ్రుల్ని చూస్తే నాకు చెప్పలేని చికాకుగా ఉంటుంది. ఏమంటావైతే నువ్వు? వాళ్ళకి ఓ గోచిగుడ్డు కట్టించి పంపించాలంటావా కాలేజీలకి? గుమ్మడికాయ దొంగలా నువ్వు భుజాలు తడుముకోనక్కర్లేదు ఉదయ. నేనేం గుమ్మడికాయ దొంగని కాదు. మరి ఎందుకు కోపం? నువ్వు చెప్పింది ఎంత అసహజం, ఎంత అసంభవమో తెలుసా? ఆ దేశాల్లో ఉద్యోగాలు దొరికినంత సులభంగా ఈ దేశంలో దొరుకుతాయా? చేతిలో డిగ్రీలు పట్టుకొని తిరిగితేనే దిక్కులేదు కానీ. మన దేశంలో ఉద్యోగాలు తక్కువే కావచ్చు కానీ పని మాత్రం తక్కువ లేదు ఉదయ. అపర గాంధీ ఉపన్యాసాలు కట్టిపెట్టండి మహానుభావా. బుద్ధి లేక కదిపాను. ఉదయ గమ్మత్తుగా చేతులు జోడించింది. కిషోర్ని షాపులో పని మానిపించాలని చాలా ప్రయత్నించింది ఉదయ. కానీ ససేమిరా పని మానుకోనన్నాడు కిషోర్. అతడిని తన బాయ్ ఫ్రెండ్గా తిప్పుకోవాలని ఆశపడింది. ఆ ఆశ నిరాశ చేసేశాడు కిషోర్. చదువు, కాలేజీ, షాపు ఈ 3 తప్ప తనకింకేమీ పట్టనట్లుగా ఉంటాడు. తమిద్దరి మధ్య ఎవ్వరూ ఉండరని తండ్రి ఏనాడో స్పష్టం చేశాడు. కానీ కిషోర్ తనకి దూరంగా ఎవ్వరూ చొరబడనంతగా కట్టుదిట్టంగా కోట కట్టు కూర్చున్నాడు. కిషోర్ తనకి పరిచయమైన కొత్తలో ఇలా లేడు. పార్కులో తాము కలుసుకుంటున్న రోజులు తలుచుకుంటే తనకిప్పుడు ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. పెదవులతో మాట్లాడుకునే దానికంటే కళ్ళతో మాట్లాడుకునేది ఎక్కువగా ఉండేది. పార్కుకి ఎవరు ముందొచ్చినా ఒకరి కోసం ఒకరు ఎంతో ఆతృతగా నిరీక్షించేవారు. ఆ కలుసుకోవడంలో ఎంత ఆనందం ఉండేది. కిషోర్ని చూస్తుంటే ఆ రోజులు ఇక మళ్ళీ రావా అనిపిస్తుంది ఉదయకి. ఇప్పుడు ఒకటే తృప్తి. కిషోర్ తన కంటికి రోజూ కనిపిస్తున్నాడు.
అది తన ఇంట్లోనే. ఎక్కడికో వెళ్ళి దొంగచాటుగా కలుసుకోనక్కర్లేదు. అమ్మకి నాన్నకి తెలిసిపోతే ఎలాగన్న భయమూ లేదు. ఇప్పుడు అమ్మాయి గారు పని కట్టుకు వచ్చి నన్ను డిస్టర్బ్ చేయడానికి గల కారణమేమిటో తెలుసుకోవచ్చా? తోటలో ఇందాక కొమ్మ మీద ఒకదాని ఒకటి రాచుకుంటూ పొడుచుకుంటూ గుసగుసలాడుకుంటున్న గువ్వల జంటను చూస్తే మనం పార్కులో కలుసుకున్న రోజులు గుర్తుకు వచ్చాయి. ఒక మధురానుభూతితో సిగ్గుతో వాలిపోతున్న కళ్ళను బలవంతాన నిలబెట్టి కిషోర్ కళ్ళలోకి చూడాలని ప్రయత్నిస్తుంది ఉదయ చూపులు ఒక కొక్కెరగా మారి సరిగ్గా తన గుండెకు తగిలి ఉదయకేసి లాగుతున్నట్లుగా అనిపిస్తుంది కిషోర్కి. ఇలా జరిగితే ఎంత అనర్థం జరుగుతుంది? కిషోర్ చూపులు బలవంతంగా తిప్పేసుకొని ఒక పేలవమైన నవ్వుతో అన్నాడు, ఆ రోజులు తలుచుకుంటే మనం ఎంత చిన్నపిల్లల్లా పిచ్చిగా ప్రవర్తించామా అనిపిస్తుంది ఉదయ నాకు. కిసు, నువ్వు ఆ రోజుల్ని ఒక పీడకలగా మర్చిపోవాలనుకుంటున్నావా? నిష్ఠూరం ఆవేదన మిళితమైన స్వరంతో అడిగింది. పీడకలగా కాదు గాని మన వల్ల జరిగిపోయిన ఒక పొరపాటుగా భావిస్తున్నావా? ఉదయ తలక్రిందులుగా పాతాళంలోకి పడిపోతున్న దానిలా చూసింది. విద్యార్జనలో జీవిత లక్ష్యాలను సాధించవలసిన వయసులో ప్రేమలో ఆకర్షణలో పడడం నేను నిజంగా ఒక పొరపాటుగానే భావిస్తున్నాను ఉదయ. ఒకనాడు మనల్ని వేరు చేయడానికి అమ్మా నాన్న ఒకటై ఒక కుట్రలాంటిది పన్నారు. ఇప్పుడు ఆ ఇద్దరికీ ముగ్గురైనట్లు తోస్తుంది. నువ్వు వాళ్ళల్లో కలిసిపోయావు కదూ, నన్ను ఒంటరిదాన్ని చేసేశారు కదూ. కిసు, నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు నాకు దూరంగా ఉండడానికి కారణం కేవలం నీ ఇష్టం మీద జరుగుతుందా, లేక దీని వెనక అమ్మా నాన్న ఉన్నారా? ఉదయ ఆవేశంతో దుఃఖంతో వణికిపోతుంది. ఉదయ మనసెంత సున్నితమో కిషోర్కి తెలుసు. ఏ కాస్త బాధ కలిగే విషయం విన్నా ఆ పెద్ద పెద్ద కళ్ళల్లో కన్నీటి ఊటలు ఇట్టే ఉబికి వస్తాయి. అందుకే ఉదయ మనసు మార్చడానికి ఏం చేసినా ఏం మాట్లాడినా ఏమవుతుందోనన్న భయం అతడిని వెనక్కి లాగుతుంది. తన వైపు నుండి ఎటువంటి ప్రోత్సాహము లభించకుండా మాత్రం జాగ్రత్త పడుతున్నాడు. అదింకా ఉదయను గాయపరుస్తున్నట్టు ఈనాడు తెలిసింది. ఎంత పిచ్చిదానివి ఉదయ, నేను దూరంగా ఉన్నానా? నేను ఈ ఇంట్లో ఉండడమే నీ కోసమైనప్పుడు నేను దూరంగా ఉన్నానన్న మాటకు అర్థం లేదు అన్నాడు మృదువుగా. అయితే నువ్వు నా వాడివేనన్న ధైర్యం నాకు కలిగేలా నా చేతిలో చెయ్యేసి చెప్పు, నీ మనసు నాదేనని చెప్పు అని చెయ్యి ముందుకు చాచింది. ఆ చేతిలో నా చేతిని కలపడానికి ముందు మన పెద్దల అనుజ్ఞ ఆశీస్సులు కావాలి. తొందరపడకు ఉదయ, జంకుతో ఒక అడుగు వెనక్కి వేసి ప్రార్థిస్తున్నట్లుగా అన్నాడు. అయితే నీ పెద్దల అడ్రస్ చెప్పు, వాళ్ళ అనుమతి ఆశీస్సుల సంగతి నా పెద్దలు చూసుకుంటారు. నేను డాక్టర్ అవ్వాలి. డాక్టర్ నందకిషోర్గా మా నాన్న ముందు నిలబడాలి. ఆయన్ని ఆనందంలో ఆశ్చర్యంలో ముంచివేయాలి. అంతేకాని మా కలయిక సాధారణంగా జరగకూడదు. అంతవరకు మన పెళ్లి ప్రసక్తి ఎత్తవద్దంటావు, అంతేనా? ఇంటి నుండి పారిపోయి వచ్చిన కుర్రాడు ఇక్కడి నుండి మాత్రం చెప్పకుండా పారిపోడా అన్న అనుమానం నీకున్నట్లుగుంది ఉదయ. అలా ఎప్పటికీ చెయ్యను. ఈ ఆలోచన పక్కకు నెట్టి నువ్వు శ్రద్ధగా చదువుకో, నన్ను చదువుకొని. మొండిగట్టానివి కిసు నువ్వు. నీ బిరుదు నాకు తగిలిస్తున్నావేం? మీ మమ్మీ నిన్ను ఈ పేరుతో ఎన్నోసార్లు పిలిచింది. ఉదయను నవ్వించడానికి ప్రయత్నించాడు. ఈ గొడవ ఇంతటితో ఆగిపోలేదు. నువ్వు నా వాడివి కాదా? ఈ ప్రశ్నతో మధ్య మధ్య దుమారం లేపుతూనే ఉంది ఉదయ. ఎప్పటికప్పుడు భయపడుతూనే ఉన్నాడు కిషోర్. మొత్తానికి అతడి పరిస్థితి గర్లం గొంతు మధ్య అదిమిపట్టినట్లుగా ఉంది. రాజలింగం ఇంకా టౌన్ నుండి రాలేదా పుణ్యశీల? రాలేదమ్మా. అమావాస్య రోజు ఇంత చీకటి దాకా ఆగడు కదా. కొత్త సినిమా వచ్చిందేమో మరి. రాజలింగం పక్క టౌన్లో సైకిల్ అద్దెకిచ్చే షాపు పెట్టాడు. అమావాస్య ముందు వెనుక రోజులైతే రాత్రి కొంచెం ముందుగానే వస్తాడు. వెన్నెల రోజులైతే ఏ రాత్రి పడితే ఆ రాత్రి వస్తాడు. రోజు వచ్చేటప్పుడు తన కోసం సెక్స్ డిటెక్టివ్ పుస్తకాలు తెచ్చుకున్నా యమున కోసం పత్రికలు మంచి పుస్తకాలు తెస్తూ ఉంటాడు. యమునకిప్పుడు స్నేహితులు ఆ పత్రికలు పుస్తకాలే. తెచ్చే రాజలింగం కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటుంది యమున.
పుణ్యశీల నోట్లో మాట ఉండగానే ఇంటి ముందు సైకిల్ బెల్లు వినిపించింది. లైట్ వెలుతురు సూటిగా యమున ముఖం మీద పడేలా పెట్టి సైకిల్ దిగాడు రాజలింగం. పుస్తకాలు తెచ్చావా? లైట్ వెలుతురు నుండి పక్కకు తప్పుకుంటూ అడిగింది. ఊహు, ఈరోజు లైబ్రరీకి వెళ్ళడానికి వీలవ్వలేదు. యమున దిగాలుగా ముఖం పెట్టింది. ఎలా? పుస్తకం లేకపోతే రాత్రికి నిద్ర పట్టదే. నేను తెచ్చుకున్న పుస్తకం ఇస్తాను, చదువుకో యమున. రాజలింగం చాచిన చేతి నుండి పుస్తకం తీసుకొని లైట్ వెలుగులో చూసింది. గొంగళి పురుగు ఒంటి మీద పాకినంత జలదరింపుతో చిచి అంటూ చీత్కారం చేసి క్రింద పడేసింది. పుస్తకానికి అటు ఇటుగా కవర్ల మీద ఆడదాన్ని నగ్నంగా చిత్రించిన బొమ్మలున్నాయి. ఆ బొమ్మల్ని రాజలింగం ఎదుటుండగా చూడడం తానే నగ్నంగా అతడి ముందు నిలబడినట్లుగా సిగ్గుపడిపోయింది. ఆ పుస్తకం ముట్టుకోవడం వల్ల తన చేతులు అపవిత్రమైపోయినట్టు, కర్ర కాల్చి వాత పెట్టుకుంటే తప్ప అవి పవిత్రత పొందనట్లు భయపడింది. ఎందుకంత భయం యమున? లోపల మేటర్ ఆ బొమ్మలున్నంత అసహ్యంగా ఉండదు. అయినా స్త్రీ పురుషులకు సహజమైన ఘట్టాన్ని సహజంగా తీసుకోవడానికి అంత జంకెందుకు? రాజలింగం 7వ తరగతిలోనే ఫల్టీ కొట్టినా బ్రతకడానికి కావలసిన తెలివితేటలున్నవాడు. పట్టణం షోకులు వంటబట్టించుకున్న అతడు టౌన్లో నడుపుతున్నది అద్దె సైకిళ్ళు కాక హైక్లాస్ బిజినెస్ ఏదో అన్నట్టుగా హుందాగా ఉంటాడు. పక్కపక్క ఇళ్లవాళ్ళు కనుక యమునకు అతడితో చిన్నప్పటి నుండి ఉన్న పరిచయంతో చిన్నప్పటి దృష్టితోనే చూస్తుంది. కానీ రాజలింగం వయసులోంచి పుట్టిన మగవాడు యమునను పొరుగింటి అమ్మాయిగా కాక ఆడదిగా చూడడం ప్రారంభమై కొద్ది రోజులయ్యింది. యమునలో నిద్రాణంగా ఉన్న ఆడదానికి మెలకువలు తెప్పించడానికి అతడు అతి సహజమైన పద్ధతులే అనుసరించి సంకల్పించాడు. నువ్వసలు పుస్తకాలు ఎందుకు చదువుతావు యమున? పొద్దు గడవడానికి. ఈ పుస్తకం చదువు. ఎంతో సస్పెన్సు, ఎంతో థ్రిల్లింగ్తో జీవితాన్ని మరో కోణం నుండి చూసిన అనుభూతి కలుగుతుంది. చిచి, యమునలో ఇంకా ఆ జలధరింపు తగ్గలేదు. నువ్వు ఎప్పుడూ చదివే ఆ ప్రేమ కథల్లో ఏముంటుందేమునా? ప్రేమంటే ఆకర్షణ. వాటి వాస్తవ రూపాలు అవి చూపుతాయా? నిజంగా మనిషి ఏం కోరుతాడో, అంతరాంతరాల్లో అతడి ఊహలు ఎలా ఉంటాయో ఆ పుస్తకాలు చెప్పవు. ఈ పుస్తకాలు చెప్తాయి. నిజాన్ని నిర్భయంగా చెప్తాయి. జీవితాన్ని సహజంగా చూపుతాయి. ఆ బొమ్మలే అంత అసహ్యంగా ఉన్నాయే. అసహ్యం కాదు, స్త్రీ సహజ సౌందర్యం దాని ఒంటి నిండా 12 మూరల చీరలు కట్టడంతోనే తొలగిపోతుందా? అసలు నువ్వు కానీ నేను కానీ ఈ బట్టలతో పుట్టామా? రాజలింగం ఉద్రేకంతో కాక వేమన వేదాంతం వంటబట్టించుకొని మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయి. మాటలు ఎలాంటివైనా చెప్పే పద్ధతిలోనూ ఉంటుంది వాటి ప్రభావం. నిజంగా ఆ పుస్తకాలు చూసి అంత అసహించుకోవాల్సింది లేదేమోననిపించింది యమునకు. పుస్తకం ఎటువంటిదైనా ఈ రాత్రి నిద్ర పట్టడం ముఖ్యం తనకు. పుస్తకం తీసుకొని ఇంటికి వచ్చింది. గుమ్మంలో యమున కోసమే నిలబడిన కామాక్షి, ఎక్కడికి వెళ్ళావే ఇంత రాత్రి వేళ? పుణ్యశీల ఇంటికి పుస్తకం కోసం వెళ్ళానమ్మా. వయసొచ్చిన పిల్లవు, ఇంత రాత్రప్పుడు మగపిల్లలుండే ఇళ్లకు ఏం పని? కామాక్షి కూతురికి వయసొచ్చిన విషయం గుర్తు చేసే సాహసం లేక పెదవులు అవతలే ఆగిపోయాయి ఆ మాటలు. భోజనం అయ్యాక వంటగది సర్దడంలో తల్లికి సాయం చేసి వచ్చి పడుకొని లాంతరు వెలుగులో పుస్తకం తిప్పివేయసాగింది యమున. ఈ రకం నవల చదవడం యమునకిది మొదటిసారి. జీవితాన్ని మరో కోణం నుండి చూడడం ఏమో గాని తనకు తెలియని, తనెప్పుడూ పుస్తకాలలో చూడని కొన్ని రకాల జీవితాలను, మనుషులను సజీవంగా చూస్తున్నట్లుగా అనిపించింది. కథ క్రైమ్, మిస్టరీ, సెక్స్ సమ్మిళితంగా ఉండే పుస్తకం. అలాంటి పుస్తకాలు వ్రాయడంలో చెయ్యి తిరిగిన ప్రఖ్యాతి పొందిన రచయిత కలం నుండి వచ్చిన రచన అది. ప్రతి దృశ్యం కళ్ళకు కట్టినట్టుగా ఉంది. కథ 10 పేజీలు నడిచేసరికి కథకు హీరో అనిపించేలాంటి యువకుడు మల్టీమిలీనియర్ మర్డర్ చేయబడతాడు. మృతుని భార్య అభ్యర్థన మీద డిటెక్టివ్ ఇంద్రసేన్ రంగంలో ప్రవేశిస్తాడు.
మిస్టరీ ఛేదించడంలో ఇంద్రసేన్ అవలంబించే పద్ధతులు, అడుగడుగునా ప్రాణాలకు తెగించి శత్రుస్థావరాల్లోకి చొచ్చుకుపోవడం, సడలని గుండె ధైర్యం, ప్రత్యర్థికి కూడా మోహం కలిగించే స్ఫురద్రూపం, అప్సరసలను తలదన్నే స్త్రీలు కౌగిలించుకున్న చలించని మనస్తత్వం. ఈ రకం హీరోని చూడడం ఇదే మొదటిసారి యమునకు. కథ అడుగడుగునా మలుపు తిరుగుతూ సస్పెన్స్ను పెంచుతూ సాగిపోవడంతో చివరి పేజీ వరకు చదివిగాని పుస్తకం మూయలేకపోయింది. అలసిన కంటిరెప్పల మీదకి నిద్రదాడి చేయడంతో పక్కకు పెట్టేసి లాంతర ఆర్పకుండానే నిద్రపోయింది యమున. తెల్లవారేసరికి ఏ 2-3 సార్లైనా లేస్తూ ఉంటుంది కామాక్షి. ఆవిడ నిద్ర లేచి పెరట్లోకి వెళ్ళబోతూ కూతురు తలగడ వైపు ఆర్పబడని లాంతర్ చూసింది. దీనికి ఒకటే కదలపిచ్చి, నిద్రలో చెయ్యి పడితే మంటలంటుకొని కాలి చేస్తాం. లాంతర ఆర్పడానికి కూతురు పక్క దగ్గరికి వచ్చింది. లాంతర వెలుగు యమున ముఖం మీద పడుతుంది. ఆ వెలుగులో నిద్రలో ఉన్న యమున నవ్వుతుంది. పుస్తకంలో ఏ సంఘటన గుర్తుకు వచ్చిందో, లేకపోతే దీనికి నవ్వుకోవడానికి జీవితంలో ఏమున్నాయి? కామాక్షి చూపులు అప్రయత్నంగా యమున పక్కన ఉన్న పుస్తకం మీద పడినాయి. ఆవిడ చప్పున ఆ పుస్తకం చేతిలోకి తీసుకొని అటూ ఇటూ తిప్పసాగింది. యమున ఇలాంటి పుస్తకాలు చదువుతుందా? రాజలింగం తెచ్చిస్తున్నాడా ఈ పుస్తకాలు? ఆవిడ గుండె ఒక్కసారిగా మండిపోయింది. ఆ కోపంలో, ఆవేశంలో లాంతరు బిరడా తీసి పుస్తకం మీద కిరోసిన్ వంపి ఓ పొల్ల అంటించి పుస్తకం మీద పడేసింది. కిరోసిన్ సాయంతో కామాక్షి మనసులాగే బగబగలాడుతూ పుస్తకంతో పాటు పుస్తకం అట్టల మీద ముద్రింపబడిన నగ్న సుందరీమణులను కామ ఆహుతిగా స్వీకరించి బూడిద కుప్ప మిగిల్చాడు అగ్నిహోత్రుడు. లాంతరు ఆర్పి పడుకున్న కామాక్షికి ఆ రాత్రి అంతా నిద్ర పట్టలేదు. రోజూ కంటే కాస్త ఆలస్యంగా మెలకువ వచ్చింది యమునకు. పక్కన పుస్తకం ఉండాల్సిన చోట బూడిద కుప్పను చూసి నిశ్చేష్టిత అయ్యింది. ఒళ్ళంతా చెమటలు కమ్మేసినట్టయింది. తన తల దిక్కు ఆర్పకుండా ఉంచేసిన లాంతరు ఆర్పబడి ఇనుప చువ్వకు వేలాడుతూ కనిపించింది. ఏం జరిగి ఉంటుందో యమున చురుగ్గానే గుర్తించింది. తుఫాను వచ్చే ముందు సముద్రం వహించే శాంతంలా నిశ్శబ్దంగా పాచిపని చేసుకుంటుంది కామాక్షి. తల్లి శాంతం, మౌనం మరింత భయం కలగచేసింది యమునను. ఇవాళ తిట్లతోటే తన కర్మ కాలదు, తన్నులు కూడా పడచ్చు. తను ఆ పుస్తకం తెచ్చుకోకుండా ఉండాల్సింది. తెచ్చుకున్న అమ్మ కంటపడకుండా దాయాల్సింది. యమున భయపడినట్టు కామాక్షి పిడుగులు రాల్చలేదు, కానీ కాస్త కఠినంగానే మాట్లాడింది. యమున, నువ్వు బయటి ప్రపంచం అట్టే చూడకపోయినా పుస్తకాలు చదవడం వల్ల కాస్త విజ్ఞానం సంపాదించుకున్నావనే అనుకుంటున్నాను. చిన్ననాడే నీకు పెళ్ళయింది. నీ భర్త దేశాల మీద ఆచూకీ లేకుండా పోయాడు. ఈ పరిస్థితుల్లో నీ మనసు చెలిస్తే అది జీవితానికి నిప్పుగా, చివరికి మచ్చగా మారుతుంది. ఆ మచ్చ నీ వంశానికి పాకుతుంది. పలానా కామాక్షి కూతురు ఇలాంటిది అంటే విని ఈ కామాక్షి ఈ ప్రపంచంలోనే ఉండదు. అది మాత్రం గుర్తుంచుకో. 2 రోజులైనా పుస్తకం తెచ్చివ్వకపోవడంతో రాజలింగమే పుస్తకం కోసం వచ్చాడు. పుస్తకం అద్దె పెరిగిపోతుంది యమున. యమున మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతే కామాక్షి సమాధానం చెప్పింది అతడికి. ఆ పుస్తకం కాల్చేశాను. దాని ఖరీదెంతో చెప్తే ఇస్తాను. కాల్చేశారా? నువ్వు మగాడివి. ఏ గడ్డి తిన్నా సరిపోతుంది. ఆడపిల్లకు నువ్వలాంటి పుస్తకాలు తెచ్చివ్వచ్చా? ఏదో ఈ పుస్తకాలు చదవడం అనేది టైంపాస్కే గాని బాగుపడడం, చెడిపోవడం ఈ పుస్తకాల మీద ఆధారపడుతుందా అమ్మగారు? అయినా మన బంగారం మంచిది కావాలి గాని కంసాలి ఏం చేస్తాడన్న సామెత మీకు తెలిసే ఉండాలేమో. పుల్ల విరుపుగా, వ్యంగ్యంగా అనేసి కొంచెం కోపంగానే వెళ్ళిపోయాడు రాజలింగం. అతడు విసిరిన చివరి మాట సూటిగానే గుచ్చుకుంది కామాక్షికి. ఎన్నో అర్థాలు వెతుక్కుంది, ఎన్నో ఊహించుకుంది. కథ ఎంతో కొంత దూరం నడవందే తన ముఖం పట్టుకొని అతడంత మాట అంటాడా? కామాక్షిలో పడిన అనుమాన బీజం యమునకి ఉన్న కాస్త స్వేచ్ఛను హరించింది. గడప దాటడానికి వీల్లేదు, పుస్తకాలు చదవడానికి వీల్లేదు. ఆమె దగ్గరికి వచ్చే స్నేహితులంటూ ఎవరూ లేనేలేరు. ఇంట్లో కాలక్షేపానికి పెద్దగా పని ఉండదు. ఇంట్లో ఉండేది తల్లి కూతురే.
పెద్దగా పనేముంటుంది. యమునకి జీవితం నరకప్రాయమైపోయింది. యమున పరిస్థితి సూచాయిగా పుణ్యశీల ఇంట్లో తెలిసిపోయింది. కూతురు చుట్టూ కంచుకోట కట్టి రక్షించుకుంటుందా కామాక్షమ్మ? పళ్ళు కొరుక్కున్నాడు రాజలింగం. ఆ కంచుకోట నుండి యమునను వెలికి రప్పించడానికి ఏం చెయ్యాలో తీవ్రంగా ఆలోచించసాగాడు అతడు. యమునతో మాట్లాడాలని చూశాడు. కానీ కామాక్షి కూతురికి కనపడని కత్తులతో కాపలా కాస్తున్నట్లుండడంతో అతడికి ఆ అవకాశం కలగలేదు. చివరికి తను యమునతో ఏం మాట్లాడదలుచుకున్నాడో అవే మాటలు కాగితం మీద పెట్టి చెల్లెలు సుందరి ద్వారా రహస్యంగా యమునకు అందేలా చేశాడు. ఆ లేఖ చదువుకున్న యమున విభ్రాంతిలో మునిగిపోయింది. రాజలింగం గురించి తనకు ఎలాంటి అభిప్రాయమూ లేదు. అతడి మనసులో ఇన్ని అభిప్రాయాలున్నాయని ఆ లేఖ చదివేదాకా తెలియదు. మొదటిసారి చదివినప్పుడు అతడు వ్యక్తపరిచిన భావాలకు జుగుప్స్తో ముడుచుకుపోయింది. రెండవసారి చదివినప్పుడు ఆలోచనల్లో పడింది. మూడోసారి చదివినప్పుడు అతడు ఆ లేఖ వ్రాయడం అసహజమనిపించలేదు. నువ్వున్న బందికానా తలుపులు తెరుస్తాను, బయటికి వచ్చేయమంటున్నాడు. నీ మగడు దేశాల మీద పోయినంత మాత్రాన్న నీ జీవితం మోడు కావాలా అని ప్రశ్నిస్తున్నాడు. నువ్వు అంగీకరిస్తే నిన్ను పెళ్లాడి టౌన్లో కాపురం పెడతాను అన్నాడు. చివరి మాటలు మళ్ళీ మళ్ళీ చదువుకుంది యమున. యమున, ఇది హఠాత్తుగా ఏర్పడిన ఆకర్షణ కాదు. దేవదాసు నవల చదివి నువ్వు 3-4 రోజుల దాకా మనిషివి కాలేకపోయానన్నావు. నవల పూర్తి చేసేసరికి ఏడుపు ఉప్పెనలా వచ్చిందన్నావు. ఇంచుమించుగా పార్వతీ దేవదాసుల ప్రణయం లాంటిది మనది. తేడా ఏమిటంటే నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసుకున్నది మొదటగా నేను. పార్వతి దూరమయ్యేదాకా పార్వతిని ప్రేమిస్తున్నాడని దేవదాసుకు తెలియదు పాపం. నిజంగా ఇప్పుడు నువ్వున్నది దేవదాసు స్థానంలోనని నా అభిప్రాయం. నేను చెప్పేదాకా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనే విషయం నీకు తట్టి ఉండదు. నాకు పొరుగమ్మాయివి నువ్వు, నీకు పొరుగబ్బాయిని నేను. మన మధ్య ఒక అనుబంధం ఏర్పడడం అనేది సహజం. నిన్ను నేను ప్రేమిస్తున్నాను, ఆ సంగతి నీకు చెప్పేశాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో నీ మనసును అడిగి తెలుసుకో. చేతి కిందకి కోడలు కావాలని అమ్మ నాకు సంబంధాలు చూస్తుంది. నీ సంగతి తేలిపోతే నేను అమ్మకి ఏదో ఒకటి చెప్పడానికి ఉంటుంది. నన్ను ప్రేమించిన వాడు మరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటాడని నీకు సంశయం వస్తుంది కదూ. ఇది నవల కాదు యమున, జీవితం. తేడా ఇక్కడే మరి. నేను పెళ్లి చేసుకోనంటే అమ్మకి తీవ్రమైన మనస్తాపం కలుగుతుంది. పెద్దవాళ్ల కోసం మనం కొన్ని త్యాగాలు చేయవలసి వస్తుంది. అంతేకాని నా ప్రేమ శంకించాల్సింది కాదు. దేవదాసుల చేతులు కాల్చుకొని ఆకుల కోసం తడుముకునే పరిస్థితి తెచ్చుకోకు. కాస్త తెలివిగా ఆలోచిస్తే నీ జీవితం ఆనందమయమవుతుంది. ఈరోజు నువ్వొక నరకంలో మగ్గిపోతుంటే కాస్తైనా నీ గురించి ఆలోచించని లోకం, కాస్తైనా సానుభూతి ప్రకటించని లోకం రేపు నువ్వు ఆనందానికి మార్గం వెతుక్కుంటే మాత్రం నీ నెత్తిన గంపెడు నిప్పులు గుమ్మరించడానికి సిద్ధపడుతుంది. దానికి కారణం ఈర్ష్య తప్ప మరేమీ కాదు. ఈ సంఘం గురించి, మీ అమ్మ గురించి భయపడవద్దు. నీ కష్టాలని పంచుకొని ఈ సంఘానికి నీ జీవితాన్ని విమర్శించే హక్కు లేదు. ఇక మీ అమ్మ అంటావా? మొదట కోపగించుకున్న నీ సుఖ సంసారం చూసి సంతోషిస్తుంది. సంతోషించని పక్షంలో ఆమెది తల్లి హృదయమే కాదు. అలాంటి తల్లి కోసం నీ హృదయానందాన్ని త్యాగం చేయడం అర్థం లేని పని. నువ్వేం కోరుకుంటున్నావో త్వరగా తెలుసుకో. ఇట్లు నీ రాజా. కాగడా వేసి వెతికినా తన హృదయంలో ప్రేమ అనేది ఎక్కడా కనిపించలేదు యమునకు. రాజలింగం మీద కోరిక గాని, అతడు తనకు కావాలని గాని ఈ లేఖ చదివాకైనా అనిపించలేదు. అతడు లేఖలో వ్రాసినవి అతిశయోక్తులుగానే మిగిలిపోయాయి. పార్వతీ దేవదాసులు చిన్నప్పుడు కొట్టుకున్నారు, రక్కుకున్నారు. అలాంటి కొట్లు రక్కులు తమ మధ్య లేకపోయినా చిన్నప్పుడు అతడు చెప్పే అబద్ధాలకు, కుళ్ళుమోత్తనంతో తెచ్చే తగాదాలకు అమ్మతో చావు తన్నులు మాత్రం తిన్నది. ప్రేమ తప్ప అతడు చెప్పిన కొన్ని విషయాలు మాత్రం సమంజసంగానే కనిపించాయి. తను ఒక విధంగా నరకంలో మగ్గిపోతున్నది. ఇవాళ తనకు తోడుగా, రక్షణగా అమ్మ ఉంటుంది. ఆ తర్వాత
ఒంటరితనం అనేది ఒక రాక్షసి, దాని పాలబడడం అనేది మహా దురదృష్టం. అలాగని రాజలింగం మెడలో చేతులు పెనవేసి చెల్మోహన్ రంగా అనలేదు. అతడి వేషభాషల్లో ఎంత నాజూకుతనం, నాగరికత కనపడినా తండ్రెవరో తెలియని కులం అతడితో జీవితం పంచుకోవడం అనేది అసహ్యంగా కనపడింది యమునకు. ఆ లేఖను ఉండలా చుట్టి నీళ్ల కాగుతున్న పొయ్యిలో పడేసింది యమున. ఆ కాగితాలనైతే మంటల పాలు చేసింది, కానీ అందులోని ప్రతి అక్షరం చెదరని ముద్రగా మనసులో పడిపోయాయి. రాజలింగం రాసిన విషయాల గురించి ఆలోచించడం మానలేదు యమున. యమున నుండి ఏ సమాధానము అందలేదు రాజలింగానికి. యమున ఏమనుకుంటున్నది తన గురించి, ఆమె ఆలోచనల గురించి తెలుసుకోవాలని లేఖ పంపిన మరుక్షణం నుండి తహతహలాడిపోతున్నాడు. యమున అసలు కనిపించడం లేదు. ఏదైనా కాగితం మీద వ్రాసి ఇస్తుందేమోనని 2 సార్లు సుందర్ని పంపాడు. ఏమీ లాభం లేకపోయింది. యమున ఏం చెయ్యడానికైనా తల్లి గురించి భయపడుతున్నదేమో. ఆమె నుండి ఆ భయం దూరం చేసి ఆమెను తన దగ్గరికి తెచ్చుకోవాలి. ఆ రోజు మంగళవారం. టౌన్లో షాపులన్నీ బంద్. రాజలింగానికి టౌన్కు వెళ్ళే పని లేక ఇంటి దగ్గరే ఉన్నాడు. కామాక్షి రాగిబిందె చెంకలో పెట్టుకొని చుట్టిన చేంతాడు భుజానికి వేసుకొని ఇంటి ముందు నుండి వెళ్తూ కనిపించింది. కామాక్షికి బావి మీద స్థలం దొరికి బిందె తోముకొని నీళ్లు తోడుకు వచ్చేసరికి అరగంటైనా అవుతుంది. ఈలోగా యమునతో ఎంతైనా మాట్లాడవచ్చు అనుకున్నాడు రాజలింగం. రాజలింగం చప్పున పక్కింట్లో ప్రవేశించాడు. అతడిని చూస్తూనే యమునలో ఏదో అదిరిపాటు ప్రవేశించింది. అతడిని కొత్త వ్యక్తిని చూస్తున్నట్లుగా చూడసాగింది. రాజలింగం సన్నిహితంగా చనువుగా, మొద్దు, ఉత్తరం రాసి పంపితే జవాబు లేదే, నేనెంత ఆతృతతో ఎదురు చూస్తున్నానో తెలుసా అన్నాడు. బుద్ధిలేని వ్రాతలు వ్రాసి జవాబు కూడా కావాలా? బుద్ధిలేని రాతలా? కాకపోతే ఏమిటి? నేను నిన్ను ప్రేమిస్తున్నానా? చిన్నప్పటి నుండి తెలిసిన వాడివి కనుక నీతో పుస్తకాలు తెప్పించుకున్నాను. పుస్తకాలు తేవడానికి ప్రేమకి సంబంధం లేదు యమున. ఇది మనసుకు వయసుకి సంబంధం. వయసు, మనసు వాటి సంగతి నాకు తెలియదు. చిన్నపిల్లవు కాదుగా, 18 ఏళ్ళు. యమునను కాక ఇంకేదో చూస్తున్నట్లుగా చూశాడు. యమున వికారంగా ముఖం తిప్పేసుకుంది. నీ వలపు తలుపుల్ని ఇవాళ నేను తట్టాను. ఇవాళ నువ్వు తెరవకుండా బిగించుకున్నా రేపు వయసు తెరుస్తుంది ఆ తలుపుల్ని. శూన్యంగా కనిపించే వాకిలి నిన్ను వెక్కిరిస్తుంది. అగ్నిగుండమై నిన్ను కాలుస్తుంది. యమున, ఇప్పటి సంగతి కాదు నేను మాట్లాడేది. వయసు ప్రారంభంలో ఉంది నీ జీవితం. చివరి అంచు వరకు చూడలేకుండా ఉన్నావు. తోడులేని నీ జీవితం ముందు ముందు ఇంకా ఎంత నరకమవుతుందో నేను ఊహించగలను. స్నేహితుడిగా, ప్రేమికుడిగా నీ జీవితం నరకం కాకుండా కాపాడాల్సిన బాధ్యత నాకున్నది. నేనిప్పుడు తోడు లేకుండా ఏం లేను. నాకు అమ్మ ఉంది. అమ్మకేమైనా అయితే మా అశ్వర్థమావయ్య ఉన్నాడు. వయసు కోరే తోడు ఇదా? ఇది అమాయకమా, గడుసుదనమా యమున? వయసు, మనసు కోరే ఏ కోరికైనా ఇదిగో ఈ సూత్రంతో బంధింపబడింది రాజలింగం. వయసు గురించి, మనసు గురించి ఆలోచించేందుకు హక్కు చిన్నప్పుడే నా మెడలో పడిన ఈ సూత్రం తీసేసుకుంది. యమున పమిట్లోంచి తీసి పైకి పట్టుకున్న మంగళసూత్రాలు చూసి బిగ్గరగా నవ్వాడు రాజలింగం. ఆ సూత్రం కట్టినవాడు ఇంకా బ్రతికే ఉన్నాడంటావా? చచ్చిపోయాడని చెవిని పడే వరకు బ్రతికే ఉన్నాడనుకుంటాను. లేకపోయినా నువ్వు ఆశించినట్లుగా మాత్రం దారి తప్పను. నేను మరీ అంత నిగ్రహం లేనిదాన్ని కాదు. పిచ్చిపిల్లవు యమున, ఏ యుగంలో ఉన్నావు? విధవ పునర్వివాహాలు, భార్యాభర్తల మధ్య చట్టబద్ధమైన విడాకులు జరుగుతున్న ఈ రోజుల్లో ఈ సూత్రం కట్టిన వాడి కోసం నీ వయసు వ్యర్థం చేస్తావా? యమున, నిన్ను కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోమని ప్రార్థిస్తున్నాను. నీ జీవితంతో పాటు నా జీవితం అవుతుంది. వద్దు రాజలింగం, నువ్వెప్పుడూ ఇక ఇలాంటి ప్రసంగం తీసుకురాకు. తీసుకువచ్చావా అమ్మతో చెప్పాల్సి వస్తుంది. నువ్వు చెప్పవు, నాకు తెలుసు దృఢంగా అన్నాడు. నీకసలు ఏం తెలీదు. ఆ స్వర్గం ఎలా ఉంటుందో నీకు తెలీదు. రాజలింగంలోని పురుషత్వం విజృంభిస్తుంటే కొంచెం అదుపులోకి తెచ్చుకొని మృదువుగా యమున చెక్కిళ్ళు 2 చేతులతో తట్టి, బాగా ఆలోచించుకో.
మనసు పడ్డవాడిని పోగొట్టుకున్నావంటే ఆనక విచారిస్తావు అని వెనక్కి తిరిగాడు. కళ్ళ నుండి నిప్పులు రాలుస్తూ కామాక్షి గుమ్మంలో నిలబడి ఉంది. రాజలింగం గుండె గతుక్కుమన్న ధైర్యం కూడదీసుకొని అదిరే గొంతును అదుపులోకి తెచ్చుకుంటూ అన్నాడు. యమున నేను వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకున్నాం. అబద్ధం అని అరవడానికైనా గొంతు పెగల్నంతగా బిగుసుకుపోయింది యమున. కామాక్షి 2 అడుగులు ముందుకు వేసి బిందె కిందకి దించింది. భుజానికి తగిలించుకున్న చేంతాడు చుట్టుతో ఎడాపెడా వేయబోయింది రాజలింగాన్ని. కానీ అతడు నేర్పుగా తప్పించుకు పారిపోయాడు. ఇద్దరు వంతు యమునే స్వీకరించవలసి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో యశోదమ్మ వాకిటి ముందు బండి దిగింది. ఆవిడకు ఒంట్లో సరిగ్గా లేకపోవడంతో కొడుకు దగ్గరే ఉంటున్నది చాలా రోజులుగా. ఆవిడ ఇంట్లోకి వచ్చేసరికి యమున సొమ్మసిల్లి నేల మీద పడి ఉంది. తల్లి కొట్టిన చాంతాడు దెబ్బలకు యమున తెల్లటి దేహం తట్లు తేలిపోయింది. ఏడవడానికి కూడా చేత కానట్లుగా కళ్ళ నుండి అశ్రువులు మాత్రం కారుస్తుంది. మనవరాల్ని ఆ స్థితిలో చూసి ఏం జరిగిందే అని అడిగింది యశోదమ్మ. కామాక్షి దొడ్లో నుంచి ఎర్రగా కాల్చిన కర్రతో వస్తుంది. కూతురు చేతిలో కాల్చిన కర్ర ఆవిడ ప్రళయ రూపం చూసి యశోదమ్మ కంగారుగా ఏమిటే అది అంటూనే మనవరాలికి అచ్చాదనగా ఆ పిల్ల మీద పడింది. నువ్వు కొంచెం పక్కకు తప్పుకో అమ్మా. తప్పుకోను, నువ్వు ఆ కర్ర పారై. నీకు తెలీదమ్మా, ఇది నా కడుపున చెడబుట్టింది. పనికిమాలిన వేషాలు వేస్తుంది. దీని ముఖం మళ్ళీ ఎవరూ చూడకుండా ముఖం మీద వాతలు పెడతాను. నువ్వు జరుగమ్మా, జరుగు, ఉన్మాదిలా అరిచింది కామాక్షి. యశోదమ్మకి తక్కువ కోపం రాలేదు. ఆవిడ ఆయాసంతో రొప్పుతూనే అరవసాగింది. ఇది ఎంత పాపం చేసుకుందో నీ కడుపును పుట్టి అనుభవిస్తుందే నరకం. నువ్వు ముండరాత తెచ్చుకొని మొగుణ్ణి పోగొట్టుకొని ఈ పిల్లని పురిటిగడ్డప్పటి నుండి వేపుకు తింటున్నావు. రాక్షసి, ఆ కర్ర తీసి నీ ముఖం మీద వాతలు పెట్టుకొని నువ్వేం పాపం చేసుకున్నావో అది కడుక్కో. యమున మీద చెయ్యి పడితే మాత్రం ఊరుకోను. నీకు తెలీదమ్మా దీని సంగతి. ఇది భోగంవాణ్ణి కట్టుకొని ఊరేగుతుందట. అబద్ధం అమ్మమ్మ, నేనే పాపం ఎరుగను. ఆ రాజలింగమే. ఏడుస్తూనే ఈ వ్యవహారంలో తనెంత నిర్దోషో చెప్పింది యమున. తను కాల్చుకు వచ్చిన కర్ర చల్లబడిపోయినట్లుగానే కామాక్షి కోపం ఉద్రేకం చల్లబడిపోయాయి. అమ్మా, ఇది ఇక్కడే ఉంటే వాడు ఊరుకోడే. దీన్ని తీసుకుపో. మగదిక్కులేని ఆడదాన్ని. దీన్ని నేను కాపాడలేను ఏడుస్తూ చెప్పింది కామాక్షి. ఈ బొందులో ఈ ఊపిరి ఎన్నాళ్ళుంటుందమ్మా. యమునని కాపాడుతానని నీకు మాట ఎలా ఇవ్వగలను? దీని స్థానం ఎక్కడో అక్కడ వదిలి వస్తాను. వాళ్ళెప్పుడో చెప్పారుగా తమకు సంబంధం లేదని. లేకపోతే ఊరి చెరువులో తొయ్యమని చెప్తాను. ఆ మరునాడే యమునను తీసుకొని పాలవెల్లికి బయలుదేరింది యశోదమ్మ. పాలవెల్లిలో బస్సు దిగుతూనే శేషయ్య గారి ఇంటికి దారి అడిగింది కనిపించిన ఒక ఆసాముని. శేషయ్య గారి ఇల్లు ఊరికి చివర ఉంటుందమ్మా. ఆ కనిపిస్తున్న ఇల్లు శేషయ్య గారి పెద్దన్న గారిది అని చెప్పాడతను. ఇది ఒకందుకు మంచిదే. మనవరాల్ని తీసుకొని ఎకాఎకి వాళ్ళింటి మీద పడే కంటే ఒక పెద్ద మనిషిని, అందున శేషయ్యకు కావలసిన వాళ్ళని మధ్యవర్తిగా వెంటబెట్టుకు వెళ్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ ఇంటికేసి నడిచింది యశోదమ్మ. శేషయ్య అన్నగారు ఆదినారాయణ ఇంట్లో లేరు. భార్య సూర్యకాంతమ్మ ఉంది. ఆవిడ యశోదమ్మను చూస్తూనే యమున పెళ్లిలో చూసిన గుర్తుతో బాగానే పలకరించింది. యశోదమ్మ వచ్చిన పని తెలుసుకొని కాళ్ళు కడుక్కొని భోజనాలు చెయ్యండి, కాస్త ఎండ తగ్గాక వెళ్దాము అంది. కథ కొనసాగుతుంది. మీకు నచ్చినట్లుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.